జేపీ గారి నాయకత్వం, జేపీ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు నేనున్నానని కార్యకర్తలకు భరోసా ఇచ్చి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి సుమారు 500 మంది కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిచయం చేసినటువంటి ఏకైక నాయకుడు మరి జేపీ గారిని మీ అందరూ సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏలూరు మహాపట్నంలో మరి ముందు నడిపిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు జేపీ గారికి 47, 48 డివిజన్ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక పెద్దలందరూ చెప్పారు ఈ యొక్క మేనిఫెస్టో గురించి. జగన్మోహన్ రెడ్డి గారు 2017-18లో పాదయాత్ర చేస్తూ ప్రజల్లో తను కూడా మమేకమై ప్రతి గ్రామం తిరుగుతా ఆ గ్రామంలో తన అక్క చెల్లెళ్ళు, తన అవ్వాతాతలు అందరిలో పడుతున్న ఇబ్బందులు, తన తండ్రి 2004 నుంచి 2009లో సువర్ణ అక్షరాలతో రాయగలిగిన రాజ్యాంగం ఆయన ఆ 5 సంవత్సరాల్లో మనందరికీ అందించాడు, సుపరిపాలన అందించాడు. అలాంటి తండ్రి కొడుకుని పుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయ సాధనలన్నీ తర్వాత గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం గాని తొంగలో తక్కిని. అయినా చిరస్మరణీయుడిగా నా తండ్రి ఇవాళకి ప్రజల మనసుల్లో ఉన్నారంటే కారణం ఆయన చేసిన మంచి పనులు. ఎవరు ఊహించిన విధంగా చేయలేని యొక్క హామీలను, ప్రతి హామీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో వారి పాదయాత్రలో వారు ప్రతి గ్రామం తిరుగుతా ఆ గ్రామంలో ముసలి అవ్వతాతలు పడుతున్న ఇబ్బందులు, ఒక ఇంట్లో భోజనం చేస్తా వారింట్లో అయ్యా మేము మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, మా పరిస్థితి ఇలా ఉంది, అయినా మీకోసం అభిమానంగా వాళ్ళు మా ఇంట్లో భోజనం చేస్తాను భోజనం పెట్టాం అంటే అలాగే మనం భోజనం చేసి ఆయన కొంత డబ్బు తీసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతిలో పెడతాం జరిగింది. కాకపోతే ఆ ముసలి అవ్వాతాతలు అయ్యా మాకు డబ్బు వద్దయ్యా, ఈ ప్రభుత్వంలో మేము వైద్య సదుపాయం కోసం ఏమన్నా పెన్షన్ వస్తామని కాళ్ళు అరిగేలాగా మేము మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. వారు అక్కడ మీ డివిజన్ లో ఎవరైనా చనిపోతే ఆ పేరు తీసుకుని మా దగ్గర రండి, అప్పుడు మీ పేరు పరిశీలించి మీకు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారయ్యా. అలాంటి ఇబ్బంది లేకుండా ఒకటి చేసి పెట్టమని వారు అడిగారు. ఆయన మనసు చెలించి ఆయన గద్దెనెక్కంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ప్రతి నెల విధి తప్పకుండా ఇవ్వాలని ఆయన ఆదేశించి అమలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేద ప్రజలు వారి పిల్లల్ని చదివించుకోలేక ఎన్ని మార్చినా 20 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీయే
ప్రజలందరి మనసులోనూ ఉండిపోయింది. కాబట్టి ఏ రోజుకైనా మనం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నామంటే అది ఆయన చేసిన మంచి పనులు. అలాగే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గద్దెనెక్కంగానే నేను మేనిఫెస్టోను నమ్మి ప్రజలకు చెప్పాను. అలాగే ప్రజలు నా మేనిఫెస్టోను నమ్మి నాకు ఓట్లు వేశారు. కాబట్టి నవరత్నాలను మనం వెంటనే అమలుపరిచి నా సోదరులందరికీ అయ్యి ఫలాలు అందేటట్టు చేయమని ఆఫీసర్లందరినీ పిలిచి తక్షణమే ఆదేశించడం జరిగింది. ప్రతి నెల విధి తప్పకుండా మొదటి సంవత్సరంలోనే నవరత్నాలు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సున్నా వడ్డీ అని, రైతు రుణమాఫీ అని పెడితే మనం నమ్మి ఆ రోజున ఓట్లు వేసాం. కానీ మనకి ఏది చేయలే. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పావల వడ్డీని కూడా తొంగలో తొక్కి లాస్ట్ లో మనకి పసుపు కుంకుమ అని చెప్పి మన కళల్లో పసుపు కుంకుమ ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మన కష్ట సుఖాలు తెలుసుకుని నవరత్నాలు అనే పథకాలతో మనకి ప్రతి ఒక్క పథకం పేరున మన ఇంటికి దగ్గరికి తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా నడిపిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇచ్చిన అన్ని ఇస్తాను, అంతేకాకుండా మీకు సూపర్ 6 అని ఇంకా పథకాలు ఇస్తానంటే మనం అందరం నిజమే అనుకుని మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నమ్మేవాళ్ళం కాదు, పక్కన మళ్ళీ సినిమాక్టర్ గారు ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే నేను పక్కన ఉన్నా, నేను చేపిస్తానని చెప్పేసి అని మనందరినీ ఒక బాండ్ పేపర్ సంతకం చేసి ఇద్దరు కూడా మన ఇంటింటికి ఇచ్చాడు. నిజమే కదా, చంద్రబాబు ఎలా చేయడు, ఈయన కూడా చేస్తాడు కదా, మళ్ళీ మనం ఓట్లేసాం. కానీ మళ్ళీ ఏం చేశారు, ఆయన చెప్పింది ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ పథకాలు ఇస్తలేదు వీళ్ళు, ఇలాగుంటే మనకి ప్రజలకి అన్యాయం అయిపోతారని చెప్పేసి మన గురించి మళ్ళీ రోడ్డెక్కి ఫీజు పూర్వ ద్వారా ఇలాగా అమ్మఒడి మాకు రావాలని చెప్పేసి పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మళ్ళీ ఆయన పోరాటం చేస్తే ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి మళ్ళీ వేశారు. అది కూడా ఎంతమంది మామూలుగా ఒక్కరికి వేస్తేనే 80 లక్షల చిల్లర పైన వేయాలి. ఆయన ఏమన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి నేను ఇస్తా అన్నాడు. అంటే ఒక్కరికి వేస్తేనే 60 లక్షలు అయితే ఇంకా అందరికి ఎంత మోసం మీరు అంత గుర్తించాడు. పోనీ 60 లక్షలు, అది కూడా కొంతమందికి 8,000 అని, కొంతమంది 17,000 రకరకాలుగా ఇచ్చారు. చెప్పండి బాబు, మోసం గ్యారంటీ. 50 ఏళ్ళు దాటిన బీసీలందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు, ఇచ్చారా? సంపద సృష్టిస్తా అన్నాడు, సృష్టించాడా? వాలంటీర్లకి 10,000 అన్నాడు, ఇచ్చాడా? అసలు వాలంటీర్లే లేదు. జగన్ 5,000 రూపాయలది 7,000 పెంచమంటే బాబు మీకు ఇచ్చేది గౌరవ వేతనం, అంతకు మించి ఇవ్వలేదని నిజాయితీగా చెప్పాడు. కానీ సంపద సృష్టిస్తానని తల్లిదండ్రులు ఇద్దరు చెప్పి, తల్లి కొడుకులు ఇద్దరు చెప్పి, తండ్రి కొడుకులు అందరినీ 2,60,000 మంది వాలంటీర్లను నెట్టేట ముంచారు. రేషన్ డీలర్లు చేసుకునే వాళ్ళని, రేషన్ వ్యాన్లు నడుపుకునే వాళ్ళని, మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళని చేసి జగన్ గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంతో తెలుసా మీకు? 3,20,000 కోట్లు. దాంట్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియర్కి 2,71,000 కోట్లు వేశారు. ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు చేసిన అప్పు ఎంతో తెలుసా? 1,80,000 కోట్లు. ఎవరికి ఒక్క అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం ఎగనామని పెట్టాడు. ఫస్ట్ సంవత్సరం ఏంటంటే లెక్కలు తీస్తున్నాం. జగన్ గారు లెక్కలేందయ్యా, లెక్కలు తీసేది 43 లక్షల మందికి ఇచ్చావు, 84 లక్షల మంది, అదే లెక్క చెప్పుకో, వెళ్ళి ఎవరికి గంటలో నేను 24 గంటల్లో మొత్తం నీకు కావాలంటే నేనే తెప్పిస్తా అన్నారు అని ఫస్ట్ సంవత్సరం ఎగనామని పెట్టారు. సూపర్ 6 బస్సు వచ్చిందా? తిరుగుతున్నారా బాబు? జగన్ గారు ఒక మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి ఉండి ఒక పవిత్ర బైబిల్ లాగా, ఖురాన్ లాగా దాన్ని నమ్మి
చేసి చూచి ఆచి తూచి ఆ రోజే చెప్పారు. ఆ రోజు జగన్ గారు ఇవన్నీ ఇస్తుంటే ఏమన్నారు? 14 సంవత్సరాలు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు మన ఆంధ్రాలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు తెలుసా మీకు? ఒక్క మెడికల్ కాలేజీ కట్టల. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు. 17, 5 ఓపెన్ అయిపోయినాయి జగన్ గారి హయాంలోనే. తర్వాత 4 పోర్ట్లు, మనకి స్వాతంత్రం వచ్చిన కాంచి 3 పోర్ట్లు, 2 రన్నింగ్లు ఉన్నాయి, 3 జరుగుతూనే ఉంది. అలాంటిది 4 పోర్ట్లు జగన్ గారి హయాంలో. 10 ఫిషింగ్ హార్బర్లు. సినిమా ఒకటి వచ్చింది చూసారా? నాగార్జున కొడుకు అక్కడ తండేలు అటు వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్ బోర్డర్లో వెళ్ళిపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అసలు మన ఆంధ్ర నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాలని ఇక్కడే 10 ఫిషింగ్ హార్బర్లు పెట్టారు. 4 పోర్ట్లు, 15,000 సచివాలయాలు, 2,60,000 మంది వాలంటీర్లు, 1,70,000 సచివాలయ ఉద్యోగాలు. ఇన్ని చేస్తే మనం నమ్మించి మోసం చేసాం. ఈవీఎంలు కూడా మోసం చేసినాయి. అవునా? ఈవీఎంలు కూడా మోసం చేసి జనాలు కూడా మోసం చేశారు. నిజం చెప్తే నమ్మలా. నేను నాణ్యమైన విద్యుత్ ఇస్తానంటే ఎవడో నమ్మలా, నాణ్యమైన మందు ఇస్తానంటే నమ్మారు. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో అందరు గమనిస్తుంది, మీకు అందరికీ తెలుసు. ఎలాంటి టైంలో జేపీ గారికి మన జగన్ గారు పిలిచి ఏమి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అలాంటి కష్టకాలంలో మంచి బాగా తిరిగి ప్రతి డివిజన్లో కూడా మంచిగా పరివర్తిస్తున్నారు. మా యొక్క కార్యకర్తలు యొక్క అభిమానం ఏంటంటే జేపీ గారికి, మీరు ఎప్పుడైనా సరే కార్యకర్తల్ని అభిమానించండి. పార్టీకి కార్యకర్తలే ఒక పునాది. కార్యకర్తలు లేనిది ఏముండదు. నేను ఉన్నాను కార్యకర్త, నేను వెళ్ళి 10 మందికి చెప్తాను, ఆ 10 మంది వాడు 10 మందికి చెప్తాను. బలం కార్యకర్తలే, అది చూసుకోవాలా. కానీ ఈరోజు ఇంకా 4 సంవత్సరాల దాకా ఉంది ఎలక్షన్. అప్పుడు దాకా ఎంతో మనం కష్టపడాలా. ఏంటి, నేను ఇంచుమించు బ్రహ్మానంద రెడ్డి గారు సీఎం ఉన్న కానీ నేను చూస్తున్నాను. ఎంతో మంది సీఎంలు చూశాను, కానీ జగన్ గారు అలాంటి సీఎం నేను చూడలేదు. ఎందుకంటే పథకాలన్నీ అమలు చేశాడు. ఎలాగ అమలు చేశాడు? ఖురాన్, ఒక బైబిల్, ఒక గీత, అలాగా అన్నీ చేశాడు. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కలిసి మోసం చేశారు. ఆయన ఓడించాలి, అంతేగాని ఆయన ఓడిపోలేదు. ఆయనకి 41% ఓట్లు ఉన్నాయి. ఎక్కడ పోవాలి? నెక్స్ట్ వచ్చేది ఆయనే. జగన్ గారు సీఎం అవుతాడు. నా నమ్మకం, అల్లా నమ్మకం కూడా అదే. అది ఆయన అయినప్పుడే మీ అందరికీ అమ్మ అడి అలాంటివి మళ్ళా వస్తాయని నేను చెప్తున్నాను మీకు. ఒక భగవద్గీత లాగా ఆరాధించేవారు ఆయన. వీళ్ళు మేనిఫెస్టో అంటే అసలు ఇద్దరే సైన్ చేశారు. ఇంటికి సంతకాలు పెట్టడానికి కూడా బీజేపీ రాలేదు అంటే అది అబద్ధం అని వాళ్ళకి ముందే తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు ఏమైంది, పెట్టారు. ఎందుకు? అది చెత్తబొట్టులో పడేయడానికి తప్ప ఎందుకు పనికి రావట్లేదు మేనిఫెస్టో అనేది. అసలు మేనిఫెస్టో అనేది ఒక ఎంతో బాగా చాలా ఇదిగా చూసుకోవాలి. అలాంటి దాన్ని ఒక్క పథకం కూడా అమలు చేయకుండా మోసం ఇదివరకు కూడా చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ నమ్మారు జనాలు. మన జగనన్న ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు అంతకంటే డబ్బులు ఇస్తా అన్నారు. జగనన్న అబద్ధాలు చెప్పరు, చెప్పిందే నేను చేస్తాను కాబట్టి అంత ఎక్కువ చెప్పి నేను చేయలేకుండా ఉండి వీళ్ళు మోసం చేయలేనని ఆయన అన్నే చెప్పారు. కానీ వీళ్ళు ఎక్కువ చెప్పారు కానీ చేయలేదు. అది ఇప్పటికైనా జనాలు తెలుసుకోవాలి, మనం తెలియపరచాలి. మన వైఎస్ఆర్సీపీ మన కుటుంబం, మనం అందరం వెళ్ళి మన చుట్టుపక్కల వాళ్ళకి అక్క చెల్లి అని ఏదో ఒకటి చెప్పుకొని కొంచెం మన దగ్గరికి వచ్చిన మనం ఏమి అబద్ధాలు చెప్పవసరలా, వాళ్ళని ఏమి విమర్శించవసరలా. మనం ఉన్నది ఉన్నట్టు చెప్దాము. మనకి ఇస్తాం అన్నారు, ఇచ్చారా లేదా, మీకేమందిని, మీకేం వచ్చాయి ఏంటి అని అడగండి. వాళ్ళే చెప్తారు. వాళ్ళు మోసపోయారన్న సంగతి వాళ్ళ మనసులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ బయటపడ్డు. ఎందుకంటే వాళ్ళు ఇదిగో ఇప్పుడు కేసులు అయి పెట్టి ఇలా లోన్ వేసేస్తారని భయాలు. ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ
కార్యకర్తలు వీళ్ళే కాదు చాలా మంది ఇళ్లలో ఉన్నారు, కొంచెం భయం పడి రావట్లేదు. ఇంకా మనకి జేపీ సార్ మన ఎమ్మెల్యే అవడానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ టైంలో ఇంకా చాలా మంది మన ఎన్నంటూ వస్తారు. మాలపల్లి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్. జై జగన్. జై జగన్. బాబు షూరిటీ. షూరిటీ. జై జగన్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,